పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని మార్నింగ్ మన్నా అనే 5 మినిట్స్ షార్ట్ మెసేజ్ లో హోలీ ల్యాండ్ టూర్ లో ఆయా పవిత్ర స్థలాలలో దర్శించినప్పుడు దైవజనులైన డాక్టర్ థామస్ గారికి దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షతలు మీతో పంచుకోబోతున్నారు. అక్టోబర్ 7వ తేదీ నుండి అందిస్తున్న ఈ వర్తమానాలు ప్రత్యేకంగా వీక్షించండి మరియు అనేకులకు తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి. కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపా నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరలినా, మారనిది నీ కృపా. పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరలినా, మారనిది నీ కృపా. మారని నీ కృపా నాకు చాలు. ఒక యవనస్తుడు చూసి, ఒక్కటి నీకు కొదువై ఉంది అని యేసుప్రభు వారు పలికాడు. అన్నీ బాగానే ఉంది, కానీ ఒక్కటి నీకు కొదువై ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అని ఎందుకు అన్నాడంటే యేసుప్రభు వాడు అంటున్నాడు మార్కు సువార్త 10:20 నా చిన్ననాటి మొదలుకొని, నా బాల్యం మొదలుకొని ఒక్క ఆజ్ఞ కూడా అతిక్రమించకుండా నేను పాటిస్తున్నానని చెప్పాడు. కానీ ఆత్మల వివేచన కలిగిన యేసుప్రభువారు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన యేసుప్రభువారు ఆయన చెప్పింది వాస్తవమే అని అంగీకరిస్తూ ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో చూడండి. మార్కు సువార్త 10:21. యేసు అతని చూచి
అతను ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆమెన్. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. స్టిల్ వన్ థింగ్ యు హ్యావ్ లాక్. ఈరోజు కూడా మీ అందరం చూసి మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన ఆసక్తి, ప్రయాస. నీ ప్రయాస నాకు తెలుసు, నీ యథార్థత నాకు తెలుసు. కానీ ఒకటి నీకు కొదువా ఉంది. దేవుని గురించిన సరి అయిన అవగాహన నీకు లేదు. ఇంకా నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగకుండా ఉన్నావు. బైబిల్ చెప్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాన్ని చేస్తారు. దానియేలు గ్రంథంలో రాయబడింది. ఒకసారి దానియేలు గ్రంథం చదవండి, 11వ అధ్యాయం 11:32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. ఏదో గుడికి వస్తున్నారు, పోతున్నారు, ఆరాధనకి వస్తున్నారు, వెళుతున్నారు, కానీ నీ దేవుని యొక్క మగత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగాల్సిన విధంలో ఎరగకుండా ఉన్నాం. పౌలు యొక్క ప్రార్థన, పరిశుద్ధ పౌలు యొక్క ప్రార్థన ఏంటి తెలుసా? సంఘానికి గురించి. దేవుని ఎరిగే విషయంలో మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసియన్ చాప్టర్ 1:19. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో. హల్లెలూయా. ఈరోజు దాకా మీరు పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నారు. ఎందుకు మీరు పరిశుద్ధాత్మ పూర్లు కాలేదంటే ఒకే ఒక కారణం, పాపం కాదు. యు ఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్, గ్రేస్ ఏజ్. ఇప్పుడు నువ్వు కృపాయుగంలో ఉన్నావు. నీ యొక్క లైఫ్తో పని లేదు దేవునికి. ఆమేన్ చెప్పండి. ధారాళముగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. ద బైబిల్ సేస్, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:17, లోకము ఆయన ఎరుగదు గనక ఆయన పొందనేరదు, మీరు ఆయన ఎరుగురు గనక ఆయన మీలోనూ మీతోనూ నివాసం చేయను. వారు పరిశుద్ధాత్మ పొందలేదు, మీరు పరిశుద్ధాత్మ పొందలేదు. దేవుడు ఎవరో నీకు తెలియట్లా. యేసు ప్రభు ఎవరో నీకు ఎరగాల్సిన విధంలో ఎరగట్లేదు. నీ దేవుడు ఎవరో రాతిపూర్వంగా తెలుసుకోవాలి. మీన్స్ బైబుల్ దేవుని గురించి ఏం చెప్తుందో దాన్ని సంపూర్ణంగా నువ్వు గ్రహించాలి. నంబర్ 1. నంబర్ 2, నోయింగ్లో ఇంకొక స్పిరిచువల్ మీనింగ్ ఉంది. అదేంటంటే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, ఆదాము తన భార్యను ఎరిగినందున కయీని కన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉందంటే న్యూ అని ఉంది. న్యూ అంటే ఎరగటం. తెలుగు బైబిల్లో ఏముందంటే కూడినందున, వెన్ దే వర్ గెట్ టుగెదర్, వెన్ దే వర్ వన్. అంటే నోయింగ్ అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు. ఎరగటం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఏకమవటం, ఇంటిమేసీ విత్ గాడ్. వెన్ ఆడమ్ ఇంటిమేసీ విత్ హిస్ వైఫ్, she conceived and she gave child. నువ్వు దేవునితో ఏకమవ్వాలి, అది కూడా ఎరగటమే. కానీ దేవునితో ఏకమవ్వాలంటే మొదటిగా నీకు ఏమి తెలియాలంటే నీ దేవుడు ఎవరో లిటరల్గా తెలిసి ఉండాలి. యూదులండి ఇంకా స్టిల్ వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. యేసును సొంత రక్షకుడిగా స్వీకరించకపోయినా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. అది ఎలాగంటే 16 ఏట నిండినప్పుడే వాళ్ళకు మొత్తం ధర్మశాస్త్రం అంతా తెలిసిపోతాయంట. చదివేయాలి, ఇంకా చెప్పేయాలి, ఇంకా ధర్మశాస్త్రం అంతా చెప్పేయాలి. వాళ్ళకు దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 16 సంవత్సరాలు నిండిన కుర్రోడుకు దేవుని గురించి, యెహోవా తండ్రి గురించి బోధించాల్సిన అవసరం లేదు, వాళ్ళకు తెలుస్తాయి. కానీ మీరు దేవుని ఎరగకుండా ఉన్నారు.
మొత్తుకోవాల్సిన అవసరం లేదు, తల పీక్కోవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి అక్కడికి ఆ దైవజనుడి దగ్గరికి ఈ దైవజనుడి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఆర్థిక వనరులు నాకు బ్రేక్ త్రూ రావట్లేదని మా దైవజన సేవకుడు ఆఫ్రికాకు వెళ్ళాడు. నాకు ఎంతకు ఫైనాన్స్ బ్రేక్ త్రూ రావట్లేదు, చాలా బాధ అనిపించింది. నాకు 1,00,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళాడు. కనీసం అభిషేకం వస్తే నాకు ప్రాస్పరిటీ వస్తుందేమో, నేను బాగుపడతానేమో అనుకొని ఆఫ్రికాకి వెళ్ళి ఆ మీటింగ్లో ఎక్కడో ఒక దైవజనుడి దగ్గర మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. నీ దేవుని ఎరిగితే నువ్వు గొప్ప కార్యాన్ని చేస్తావు, అసాధారణమైన కార్యాన్ని చేస్తావు, అద్భుతమైన కార్యాన్ని చేస్తావు. నువ్వు దేవుని ఎరుగకొలది నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు, బ్రేక్ త్రూ చూస్తావు. కాలక్షేపం కోసం, టూర్ కోసం, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళి కాస్త టైంపాస్ చేయడం కంటే ఇది వేస్ట్ టైం అనుకుంటున్నారా? ఒక సెమినార్కి డబ్బులు ఖర్చు పెట్టడం, కూర్చొని వాక్యం వినడానికి ఖర్చు పెట్టడం, నో నో నో. నువ్వు కనుక అనుకుంటే నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు అని అర్థం. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ఎ వేస్టింగ్ టైం, ఇట్స్ నాట్ ఎ వేస్టింగ్ మనీ. దేవుడు ఎవరని సబ్జెక్ట్ తీసుకుంటే ఈ రోజంతా చెప్పుకోవచ్చు, రేపంతా చెప్పుకోవచ్చు, ఇంకా సంవత్సరాల కొలది చెప్పవచ్చు. నేను ఎన్నిసార్లు ఈ 34 సంవత్సరాల బైబిల్ చదివాను, ఇంకా దేవుని గురించి నేను తెలుసుకున్నది రవంత అనిపిస్తుంది. బైబిల్ సేస్ రివల్యూషన్ చాప్టర్ 5 verse 5. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి. హూ ఈజ్ యువర్ గాడ్? అడవిలో ఉన్న లయన్ గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడేది యూదా గోత్రపు సింహం. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉన్నారో అక్కడ నేను ఉన్నానన్నాడు. ఆయన నామం యూదా గోత్రపు సింహం. మీ శత్రులను, మిమ్మల్ని బెదిరించే శత్రులను, మిమ్మల్ని భయపెట్టే శత్రులను, మీ యొక్క నాశనాన్ని కోరే శత్రులను మింగివేయటానికి, దాడి చేయడానికి ఈ సింహం చూస్తుంది. ఎక్సోడస్ 19 verse 4. నిర్గమకాండం 19:4 చదవండి త్వరగా. నేను ఐగుప్తులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. చూడండి, ఇక్కడ ప్రభు తన దేనికి పోల్చుకుంటున్నాడు? తన్ను తానే ప్రభు దేనికి పోల్చుకుంటున్నాడంటే గద్దకు పోల్చుకుంటున్నాడు, పక్షిరాజుకు పోల్చుకుంటున్నాడు. డాకాఫ్ చూడాలని లేదు, డాంకియఫ్ చూడాలని లేదు. ఆయన చెప్పింది ఐ యామ్ లయన్ ఆఫ్ జూడా. ఎందుకంటే సింహానికి డొమినియన్ ఉంటుంది. ఇట్ హ్యాస్ డొమినియన్ పవర్. అడవి అంతటిని కదిలించే శక్తి దేనికి ఉంటుందంటే డొమినియన్స్ సింహానికి ఉంటుంది. హైట్లో తనకంటే పెద్ద జంతువులు ఉన్నాయా లేదా? ఏనుక వెయిట్లో ఎక్కువ, హైట్లో ఎక్కువ, స్టిల్ సింహం భయపడదు. అలాగే ఇక్కడ కోడికి పోల్చలేదు దేవుడు, పక్షికి ఎన్నో పక్షులు ఉన్నాయి, దాని దేనికి పోల్చలేదు. నేను పక్షిరాజు అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. లీడర్షిప్ని చూపిస్తుంది, కింగ్షిప్ని చూపిస్తుంది. ఇవి రెండు సిమిలర్లీ లయన్స్ అండ్ ఈగల్స్ సిమిలర్ కాంపెన్సేషన్ ఇస్తారు. హల్లెలూయా. రెండింటిని మనం పోల్చి చూస్తే రెండిటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దాదాపు సింహాలు ఉన్నవన్నీ ఈ యొక్క పక్షిరాజులో ఉన్నాయి. హల్లెలూయా. షార్ట్గా మనము మెమరైజ్ చేసుకోవడానికి, మెమరీలో ఉంచుకోవడానికి ఏం చేయాలంటే కింగ్షిప్, లీడర్షిప్, డొమినియన్ ఓవరాల్. జంతువులన్నిటికీ సింహం రాజు అయితే పక్షులన్నిటికీ రాజు ఎవరంటే
పక్షిరాజు. అందుకొరకే డొమినియన్, కింగ్షిప్, లీడర్షిప్ అన్న. హల్లెలూయా. క్రీస్తులో రాకముందు, క్రీస్తు నిన్ను కనకముందు నువ్వు పురుగువే, నువ్వు ధూళియే, నువ్వు బూడిదే. క్రీస్తు నిన్ను కన్న తర్వాత నువ్వు బూడిద కాదు, పురుగు కాదు, లేకపోతే ధూళి కాదు. యు ఆర్ ఎ సమ్ పెక్యులర్ పర్సన్, స్పెషల్ పర్సన్. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. నువ్వు ఎవరో ఇప్పుడు చెప్తాను, మీరెవరో చెప్తాను. ప్రావర్బ్స్ 28:1 చదవండి త్వరగా. 28:1. ప్రావర్బ్స్, సామెతలు 28:1. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుల సింహము వలె ధైర్యముగా నందురు. హల్లెలూయా. సింహ పిల్లలు అనుకోండి మీరు, బట్ ద నేచర్, పిల్లల్లో మాత్రం కుక్క నేచర్ ఉంటుందా? సింహ పిల్లలు ఎప్పుడు హైట్గా ఆ వయసు వస్తుందో అప్పుడే సింహపు నేచర్ వస్తాయి. అప్పుడు దాకా కుక్క నేచర్ సింహ పిల్లలు ఉంటాయి, కోతి నేచర్ సింహ పిల్లలు ఉంటాయి, నక్క నేచర్ సింహ పిల్లలు ఉంటాయి అనుకుంటారా మీరు? నేచర్ మాత్రం అలాగే ఉంటాయి. సరే, ఇంకొకటికి దేవుడిని పోల్చాడు. యెషయా గ్రంథం 40:31. త్వరగా చదవండి. 40:31. 40:31. యెషయా గ్రంథం, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. వారు దేవుడు పక్షిరాజు వలె అని ఉందా? యెహోవా కొరకు కనిపెడుతున్నవారు. నువ్వు ఎప్పుడల్లా వాక్యం వినటానికి కూర్చుంటున్నావో యెహోవా కొరకు కనిపెడుతున్నావు. ఎప్పుడల్లా సహాయం కోసం కనిపెడుతున్నావో యెహోవా కొరకు కనిపెడుతున్నావు. ఎప్పుడల్లా నువ్వు ఆరాధన చేస్తున్నావో యెహోవా కొరకు కనిపెడుతున్నావు. నిన్ను చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు పక్షిరాజువి. యూదా గోత్రపు సింహం నుండి తీయబడిన విత్తనం యూదా గోత్రపు సింహంలాగానే పిలువబడతాయి. జూడా మీన్స్ స్తుతిని అర్థం. స్తుతి నుండి పుట్టుకుని వచ్చిన సింహం నేను, మీరు, మనమందరం దేవుని సేవించేవారు. యేసు ప్రభు యాజకుల యొక్క వంశం నుండి పుట్టాడు. యేసుక్రీస్తు ఒక వంశం ఏదంటే మెల్కీసెదెకు వంశం. మెల్కీసెదెకు వంశం ఎవరంటే ప్రధాన యాజకుడు యొక్క వంశం. అందుకొరకే ఆయన ఏమని పిలువబడుతున్నాడంటే లయన్ ఆఫ్ జూడా. జూడా అంటే దేవుని సేవించేవారు అని అర్థం. దేవుని సేవించేవారి నుండి పుట్టించబడిన వాడు యేసుప్రభు. అచ్చం మీరు యేసుప్రభు లాగా ఉన్నారు. బైబిల్ ఇచ్చే పిక్చర్ ఏంటంటే యూ అండ్ గాడ్ హ్యాస్ సేమ్ నేచర్, డివైన్ నేచర్, డివైన్ లైఫ్. ఆమెనని చెప్పండి. యేసుప్రభు ఆత్మ ద్వారా పుట్టించబడితే మీరందరూ దేని ద్వారా పుట్టారంటే వాక్యం ద్వారా పుట్టారు. వాక్యమని అక్షయమైన ఆ యొక్క వాక్ ద్వారా పుట్టారు. ఆమెను చెప్పండి. విత్తని అక్షయమైన వాక్యం ద్వారా పుట్టారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 రాయబడి ఉంది, హోలీ స్పిరిట్ అయిన దేవుడే, వాక్ అయిన దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్య దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం నుండే పుట్టించబడిన వారు మీరు అందరూ. కనీసం దేవుని పోలికలు కొంచెం కూడా లేదు. ఇక్కడ ఆమెనన్న తర్వాత బయటికి వెళ్ళి కొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికి వెళ్ళి కొట్టేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. భార్యాభర్తలు తిట్టేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాట్ ఈస్ దాట్? యేసు ఎలాగ ఉన్నాడో అలాగే నువ్వు ఉన్నావు. ఆమెను చెప్పండి. ఇది ముమ్మాటికి వాస్తవం. హల్లెలూయా. యోవాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఒకరేమో చనిపోయిన వాళ్ళు, ఇంకొకరేమో బ్రతికున్న వాళ్ళు. ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికున్నారో చెప్పండి. ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు ఒక పరిస్థితి ఏంటి?
చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, బ్రతికున్న వాళ్ళు ఎవరు? మా అమ్మగారు చనిపోయారు. ఆవిడ విషయం ఏంటి? ఆవిడ యేసు ద్వారా జన్మించబడింది, బాప్టిజం తీసుకుంది, పరిశుద్ధాత్మ పొందుకుంది. ఆమె పరిస్థితి ఏంటి? ఆమె చచ్చిపోలేదు. యేసు ఎలాగైతే చనిపోయినను బ్రతికి ఉన్నాడో అలాగే ఆవిడ కూడా బ్రతికి ఉంది. మీ సంగతి ఏంటి? ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. లాస్ట్లో కింద 2వ పార్ట్ చదువు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి బ్రతుకుతూ బ్రతికి ఉంటూ నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. నీకు మరణం లేదు. నీ మరణాన్ని యేసు ప్రభు మింగివేశాడు. హల్లెలూయా. ఉంటే ఇక్కడ ఉంటారు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒకవేళ టైం అయింది అనుకోండి పరలోకంలో ఉంటారు, కానీ చనిపోరు. ఈ విల్ అలైవ్. నీ లైఫ్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఎవర్ ఫర్ ఎవర్. క్రీస్తునందు మృతి చెందిన వాళ్ళు సజీవంగా ఉన్నారు. నువ్వు సజీవంగా ఉన్నావు. ఒకవేళ రేపు ఏదైనా జరిగితే నీకు మరణం మాత్రం ఉండదు. పరలోకములో దేవుడితో సజీవంగానే ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు యేసు లాంటి వాడివి. ఇదే వాక్యాన్ని పట్టుకొని నువ్వు రోగం లేకుండా కూడా జీవించవచ్చు. వాక్యం, దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. యాజ్ లాంగ్ as you live in the earth, you can live healthily without any diseases. రోగం లేకుండా మీరు బ్రతకొచ్చు, జీవించవచ్చు. కారణం మీ బ్రీడు, మీ సీడు యేసుక్రీస్తు ఒక సీడు. నేను జయించిన ప్రకారం మీరును జయిస్తారు. అలా జయించిన వారు నాతో పాటు సింహాసనంలో కూర్చుంటారు. యాజ్ గాడ్ హ్యాస్ విక్టోరియస్ లైఫ్, యూ ఆల్సో హ్యావ్ ద విక్టోరియస్ లైఫ్. హల్లెలూయా. ఈ కాన్షియస్ రావాలి. ఐఎమ్ నాట్ ఎ నేచురల్ మ్యాన్ యాజ్ అదర్స్. ఇతరులాగా నేను నేచురల్ ప్రకృతి సంబంధమైన వాడు కాదు. నేను ఆత్మపూరుడైన ఆత్మ సంబంధమైన మనిషిని. ఐఎమ్ గాడ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ జీసస్ కైండ్ ఆఫ్ పర్సన్. జీసస్ అండ్ మై సీడ్ ఈజ్ సేమ్. యేసు ప్రభు ఆ సీడును నా సీడు ఒక్కటే. నేను యేసు లాంటి వాడను. మీరు యేసు రక్త వలన నీతిమంతులు అయ్యారు. మీ యొక్క క్రియల వలన కాదు, మీ యొక్క పవిత్రత వలన కాదు, యేసు రక్త వలన మీరు నీతిమంతులు అయ్యారని రోమాపత్రిక 5:9 రాయబడి ఉంది. 5:9. ఇప్పుడు నీతిమంతుడు సింహం వలె. ఎవరా సింహం? యూదా గోత్రపు సింహం వలె ధైర్యముగా ఉంటారు. మీరు ఎన్నుకున్న సవాసం సరి అయిన సవాసముగా ఉండాలి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. ఆత్మీయ నేత్రాలు తెరవపడలేక గుడ్డి వాళ్ళుగా నాయన తండ్రి, వారు ఏ పాటి వారో ఎటువంటి వారో గ్రహించలేక తండ్రి సతమతమైపోతున్నారు ప్రభువా. నిన్ను ఎరిగే భాగ్యం దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, అభిషేకం ఉంటే చాలును కదా అయ్యా. ఈ యుగమందు పరమందు ఆశ్రయించబడిపోతారు కదా ప్రభువా. ప్రాస్పెరిటీ అనేది కనపడితే కదా, వారిలో నీ విత్తనమే కదా ఉంది. దాన్ని గ్రహించే మనసు దయచేయండి. యేసు నామములో అభిషేకించండి, యేసు నామములో ముట్టండి ప్రభువా. ఇప్పుడే అద్భుతం జరిగించండి, విడుదల ఇచ్చేయమని, స్వస్థపరచమని యేసు నామములో. ఏ అవసరాలతో వచ్చారో ఆ అవసరాలు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే పరలోక మహిమ తాకాలని ప్రార్థన చేస్తున్నాను, పరలోక అభిషేకం తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే తాకండి ప్రభా. ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల అక్టోబర్ 5వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని మార్నింగ్ మన్నా అనే 5 మినిట్స్ షార్ట్ మెసేజ్ లో హోలీ ల్యాండ్ టూర్ లో ఆయా పవిత్ర స్థలాలలో దర్శించినప్పుడు దైవజనులైన డాక్టర్ థామస్ గారికి దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షతలు మీతో పంచుకోబోతున్నారు. అక్టోబర్ 7వ తేదీ నుండి అందిస్తున్న ఈ వర్తమానాలు ప్రత్యేకంగా వీక్షించండి మరియు అనేకులకు తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.